నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. ఐ బొమ్మ రోజుకో బొమ్మ బయట పెడుతోంది. తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలతో ఇండస్ట్రీకి దిమ్మ తిరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూవీ చోర్గా ఎలా మారాడు? దీవుల్లో ధిలాసాగా ఉండి హైదరాబాద్ కిందకు వచ్చాడు. అతను హైదరాబాద్ వచ్చిన సంగతిని పోలీసులే కనుక్కున్నారా? ఎవరైనా క్లూ ఇచ్చారా? పైరసీతో 100 కోట్లు నష్టపోతున్నామని ఏడుస్తున్న సినీ పెద్దలు బెనిఫిట్ షోలు, క్యాంటీన్ రేట్ల దోపిడీ గురించి ఎందుకు మాట్లాడరు? పేరు మార్చాడు, ఊరు మార్చాడు, చివరికి పౌరసత్వము ఏమార్చాడు. పోలీసులకు కూడా సవాల్ విసిరి పోలీసులే వేసిన గాలానికి దొరికిపోయాడు. ఐబొమ్మ రవిని విచారిస్తున్న కొద్దీ బయటపడుతున్న విషయాలు అందరికీ దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. ఐబొమ్మ రవికి బొమ్మ పడింది. భార్య క్లూతో దిమ్మ తిరిగింది. రవి కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు. విశాఖ టు కరేబియన్ దీవి వయా హైదరాబాద్. చోరీ చిత్రాలతో ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడు? పైరసీ వెబ్సైట్లను ఎలా రన్ చేశాడు? ఫ్రీ సినిమా ముసుగులో ఏం చేశాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూవీ చోరుగా ఎలా మారాడు? దమ్ముంటే పట్టుకుండని సవాల్ విసిరితే చూస్తూ ఊరుకుంటారా? తాట తీశారు సిపి సజ్జనార్. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆట కట్టించారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటి వేలతో పెకిలించారు. ఇప్పటికీ ఐబొమ్మ, బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్ చేసిన పోలీసులు పైరసీ కంటెంట్ ఉన్న మిగతా వెబ్సైట్లపై యాక్షన్ కు సిద్ధమవుతున్నారు. తీగలాగితే డొంక కదలిందే. ఇమంది రవి సృష్టించుకున్న పైరసీ కోటను బద్దలు కొట్టారు హైదరాబాద్ పోలీసులు. ఇన్నాళ్లుగా ఊరు, పేరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఇలా ఏ ఒక్కటి బహిర్గతం కాకుండా జాగ్రత్త పడ్డ ఇమంది రవి హైదరాబాద్ పోలీసుల ట్రాప్ లో పడి అడ్డంగా దొరికిపోయాడు. దమ్ముంటే పట్టుకోండని సవాల్ విసిరి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లపై నిఘా పెట్టిన పోలీసులకు ఐబొమ్మ, బప్పం టీవీ లీడ్ దొరికింది. ఈ దిశగా దర్యాప్తు చేస్తే ఇమంది రవి నెట్వర్క్ ను గుర్తించగలిగారు. పైరసీ కేసులో 2 నెలల క్రితం అరెస్ట్ అయిన శివాజీ, ప్రశాంత్ అనే 2 నిందితులు కూడా ఇమంది రవి అనే పేరు ప్రస్తావించడం, బెట్టింగ్ యాప్ దర్యాప్తులోనూ ఈ పేరు వినిపించడంతో లైన్ దొరికింది. రవి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. హైదరాబాద్ వస్తున్నాడు అని గ్రహించి అరెస్టు చేశారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్, మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది. చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. ఐబొమ్మ రవిని అరెస్టు చేయడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, సురేష్ బాబుతో పాటు మరికొందరు ప్రొడ్యూసర్లు సిపి సజ్జనార్ ను కలిశారు. ఇమంది రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులను వీళ్లకు చూపించారు సిపి. ఐబొమ్మ పైరసీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవి చెప్పిన మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. రవి హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలు ఉన్నాయి. రవి దగ్గర టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, ఇంకా ఇతర భాషా సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను. ముఖ్యంగానే 1win అండ్ 1x బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా, రీడైరెక్ట్ ద్వారా యూస్ టు యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. ఇమంది రవికి ఆదాయం పైరసీ సినిమాల వల్లే కాదు, బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా 1x బెట్టింగ్ యాప్ కి ఐబొమ్మ, బప్పం టీవీ ద్వారా ప్రమోషన్ చేసినట్లుగా గుర్తించారు. తన వెబ్సైట్ వీక్షకులు సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్న వారి పర్సనల్ డేటా చోరీ చేసే డార్క్ వెబ్లకు అమ్ముతున్నట్లుగా కూడా గుర్తించారు. ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్ కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆయన ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఇదే మరింత ఆందోళన కలిగించే విషయం. జనాల డేటాను ఏం చేశాడు, ఎవరికి అమ్ముకున్నాడు, వారు ఆ డేటాతో ఏం చేశారు అన్నదానిపై పోలీసులు కూపీలాగుతున్నారు.
ఫ్రీగా కొత్త సినిమాలు చూస్తున్నామని జనాలు అనుకుంటున్నారు. కానీ మీ డేటా చోరీ చేసి ప్రమాదంలోకి నెడుతున్నాడు అని ప్రజలు గుర్తించుకోవాలంటున్నారు పోలీసులు. సినిమా ఇండస్ట్రీ కంటే ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని పోలీసుల వాదన. సినిమాలను పైరసీ చేయడం లేదంటే బయటి వ్యక్తులతో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తన సైట్లో అప్లోడ్ చేయడమే కాకుండా తనకున్న టెక్నాలజీ తెలివితో కొన్ని సైట్లను హ్యాక్ చేసి సినిమా కాపీలను దొంగలించి అప్లోడ్ చేశాడు రవి. అటు పైరసీ సినిమాలు అమ్మిన డబ్బులు, ఇటు బెట్టింగ్ నిర్వాహకుల నుంచి కాసులు కోట్లలో వెనకేసుకున్నాడు. ఆస్తులు పోగేశాడు. కరేబియన్ దీవుల్లో అతని లగ్జరీ లైఫ్, వివాహ జీవితం, అతని కుటుంబ నేపథ్యం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ చోరుగా మారిన తీరు, అన్నిటికంటే పోలీసులకు అతను చిక్కిన ప్రాసెస్, విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న భార్య పాత్ర సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హై సెక్యూరిటీ వెబ్సైట్లనైనా చెరబట్టే పవర్ఫుల్ హ్యాకర్. మరి పైరసీ చోర్గా ఎలా మారాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలా పైరసీ చేశాడు? విదేశీ పౌరసత్వం ఎందుకు తీసుకున్నాడు? ఇమ్మడి రవి ఐబొమ్మ రవిగా ఎలా మారాడు? మాజీ భార్య ఇచ్చిన క్లూతో చివరికి ఎలా దొరికాడు? ఫ్రీ ముసుగులో జనాలకు ఎలాంటి నష్టం తెస్తున్నాడు? ఇమంది రవి విశాఖపట్నం స్వస్థలం. బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాడు. టెక్నికల్ పరంగా మంచి ఎక్స్పర్ట్. హ్యాకింగ్ లోనూ దిట్ట. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను సొంతంగా పెట్టాడు. నష్టాలు రావడంతో మూసేశాడు. సినిమాలు బాగా చూసేవాడు. పైరసీ సినిమాలు చూసి అలవాటు ఉన్న రవి ఏకంగా పైరసీ సినిమాలను అప్లోడ్ చేసేందుకు ఓ వెబ్సైట్ క్రియేట్ చేశాడు. తన పేరుతో వచ్చేలా ఐబొమ్మ అని పేరు పెట్టాడు. బ్యాకప్ లో భాగంగా బప్పం టీవీ, ఇరాదా వంటి మరికొన్ని వెబ్సైట్లను సృష్టించాడు. టెలిగ్రామ్ యాప్ లో పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడు. ఇలా ఏకంగా 70కి పైగా వెబ్సైట్లు నిర్వహిస్తున్నాడు. సినిమాలను పైరసీ చేయడం నేరమని తెలుసు. అయినా అత్యాశతో అడ్డదారి వెతుక్కున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు దొరక్క తప్పదని తెలిసి పక్కాగా బ్యాకప్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు. వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు తీసుకున్నాడు. సినీ రంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు వెంటాడారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్ లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21,000 సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో సర్వర్లను పెట్టాడు. 110 డొమైన్స్ కనుక్కున్నాడు. ఒక్కటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ పైరసీ చిత్రాలు రిలీజ్ చేశాడు. డిఆర్ఎం టెక్నాలజీతో నిమిషాల్లో ఓటీటీ వెబ్సైట్లను హ్యాక్ చేసేవాడు. మూవీ రూల్స్, ఇతర పైరసీ సైట్ల నుంచి సినిమాలను డౌన్లోడ్ చేసి హెచ్డి ఫార్మాట్ కు కన్వర్ట్ చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు. కేవలం పైరసీ ద్వారానే ఈ స్థాయిలో సంపాదన సాధ్యం కాదు. కానీ ఐబొమ్మ రవి కోట్లకు పడగలెత్తాడు. అందుకు బెట్టింగ్ ముఠాలతో చేతులు కలిపాడు. ఫ్రీ మూవీ ముసుగులో బెట్టింగ్, గేమింగ్ వల విసిరాడు. ఐబొమ్మలో మూవీ స్టార్టింగ్, మధ్యలో, చివర్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. డౌన్లోడ్ క్లిక్ చేయగానే బెట్టింగ్ వెబ్సైట్లు కనిపించేలా వెబ్సైట్ డిజైన్ చేశాడు. జనంతో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయించి పర్సనల్ డేటాను దొంగలించాడు. దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి దగ్గర ఉందని తెలుస్తోంది. 35 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశాడు. హైదరాబాద్ లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో కాస్ట్లీ ఫ్లాట్ కొన్నాడు. ఇంకా చాలా చోట్ల ఆస్తులు పోగేసుకున్నాడు. రవి వ్యక్తిగత జీవితం గందరగోళం. మొదటి భార్యకు ఎప్పుడో విడాకులిచ్చాడు. 2022లో ఓ ముస్లిం అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా విడాకులిచ్చాడు. ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఆమె ఉంటోంది. ఆమెతో విడాకుల సెటిల్మెంట్ వ్యవహారం నడుస్తోంది. మరోవైపు తనపై పోలీసుల ఫోకస్ పెరగడంతో హైదరాబాద్, వైజాగ్ లో తన పేరు మీదున్న ఆస్తులు అమ్మాలని డిసైడ్ అయ్యాడు. తాను ఎలా ఉంటాడో బాహ్య ప్రపంచానికి తెలియకపోవడంతో తననెవరూ గుర్తుపట్టలేరని భావించి హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేశాడు. భారత్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని తిరిగి పూర్తిగా కరేబియన్ లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చాడు. అతను వస్తున్న విషయం మాజీ భార్య పోలీసులకు ఉప్పందించిందన్న ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రవిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన దగ్గర నుంచి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, హార్డ్ డిస్కులు, 6 సిపియులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తన కొడుకు బాధ్యతగా జీవిస్తున్నాడని భావించాను, కానీ పనికి మాలిన పనులు చేస్తాడనుకోలేదన్నారు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమంది రవి తండ్రి అప్పారావు. కొడుకును డిగ్రీ వరకు చదివించారన్నారు. తన కోడలు మంచిదని, ప్రేమించానంటే దగ్గరుండి పెళ్లి చేశారన్నారు. డిగ్రీ వరకు నేను చదివించానండి. డిగ్రీ వరకు చదివించాను. ఆ తర్వాత కూడా వాడు కొంచెం యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు. పాస్ అయ్యాను కూడా నన్ను చెప్పాడు. అంతవరకే. దానికి నేను డబ్బులు ఇవ్వలేదు. అంతే. మా ఆవిడకి నాకు గొడవలు వచ్చి అందువల్ల కొంచెం
కొంచెం దూరంగా ఉన్నాను నేను. నా కుటుంబ సమస్యల వల్ల అలా ఉండిపోయాను. ఆ తర్వాత మామూలు ఎవరి మాట పటాపంచడం అయిపోయాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళేవారు కాదు. అలాంటిది ఊరు మీద నలుగురు ఊరి మీద పడిపోయాం. అదేది తెలియదు సార్ నాకు. ఆడేదో చిన్న కుర్రోళ్ళు చదువుకుని కుర్రోళ్ళు నెట్వర్క్ అది చేసుకుంటారు. చాలామంది అలాగే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు, నెట్వర్క్ అది చేసుకుని అలా బతుకుతారని. అలాగే ఏదో ఆడికి ఏదో ఆడి పొట్ట కోసం ఆడు బాధపడుతుండ్రు అని అనుకున్నాడు. కానీ ఇలాగ పనికిమాలి పనులు చేస్తాడు అనుకోలేదు. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఎన్నో వేల మంది బతుకుతున్నారు. వారి కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటున్నాడు ఐబొమ్మ రవి. ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం తెస్తున్నాడు. ఐబొమ్మ రవిని పోలీసులు పట్టుకోవడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపుమాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. ఐబొమ్మ రవి అరెస్టుపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఏది ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. ఫ్రీ సినిమా అనేది కేవలం ఒక ముసుగు మాత్రమే. దాంతో వలవేసి జనాల డేటాను చోరీ చేస్తున్నాడు ఐబొమ్మ రవి. బెట్టింగ్ యాప్లతో జనాలకే ఎక్కువ నష్టం చేస్తున్నాడని తన కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్ట్ అయిన విషయాన్ని చెప్పారు మరో నటుడు నాగార్జున. ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి, all the details, card account details, everything. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండే మూవీ చోరుగా మారాడు ఇమ్మంది రవి. 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. చివరికి దొరికాడు. ఐబొమ్మ రవి చేసింది నేరమే. మరి సినీ పెద్దలు చేస్తున్నదేంటి? బెనిఫిట్ షోల పేరుతో ప్రేక్షకులను దోచుకోవడం లేదా? పాప్కార్న్, కూల్ డ్రింక్ల రేట్లతో థియేటర్ యాజమాన్యాలు ప్రజల జేబులను గుల్ల చేయడం లేదా? పైరసీని అరికట్టాల్సిందేనంటున్న సినీ నిర్మాతలు, అగ్ర హీరోలు టికెట్ల రేట్ల కట్టడికి ఎందుకు ముందుకు రావడం లేదు? పైరసీ కేటుగాళ్లు చేస్తున్నది దోపిడీ అయితే 100 కోట్లు కొల్లగొడుతున్న సినిమా నిర్మాతలది ప్రజాసేవనా? పైరసీ కేటుగాళ్లు ప్రతిరోజు పట్టుబడుతున్నారు. కొన్ని సైట్లు మూతబడుతున్నాయి. కానీ కొన్నాళ్ల తర్వాత మరో పేరుతో సైట్లు పెట్టేస్తున్నారు. జనాలు కూడా పైరసీ సినిమాలను ఎగబడి చూస్తున్నారు. అంటే పైరసీని అరికట్టడం ఐబొమ్మ రవిని పట్టుకున్నంత ఈజీ కాదు. అతను హైదరాబాద్ వచ్చాడు కాబట్టి పోలీసులు పట్టుకోగలిగారు. కరేబియన్ దీవుల్లోనే ఉండి ఉంటే అతను పట్టుబడేవాడా అనేది డౌట్. ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు. అతను కాకపోతే మరొకడు మరో దేశం నుంచి దర్జాగా కొత్త పైరేటెడ్ సినిమాలను అప్లోడ్ చేస్తుంటాడు. ఇక్కడ పరిష్కారం కంటికి కనబడని పైరసీ కేటుగాళ్లను పట్టుకోవడం కాదు, పైరసీ వైపు చూడకుండా స్వచ్ఛందంగా జనాలు థియేటర్కి వచ్చేలా చేయడం. కానీ ఆకాశాన్ని అంటుతున్న సినిమా టికెట్ల ధరలు, క్యాంటీన్ ఫీజులతో సామాన్య ప్రేక్షకులు టాకీస్ కి వచ్చే పరిస్థితి ఉందా? ఐబొమ్మ రవిని పట్టుకోగానే సినీ పెద్దలంతా పండగ చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని దోచుకుంటున్న వాణ్ణి అరెస్ట్ చేసినందుకు పోలీసులకు శతకోటి ధన్యవాదాలంటున్నారు. మరి బెనిఫిట్ షోల పేరుతో ప్రేక్షకులను దోచుకుంటున్నది ఎవరు అనే ప్రశ్న సగటు జనాల నుంచి దూసుకొస్తోంది. సినిమా థియేటర్ వైపు రాకుండా రేట్లతో భయపెడుతున్నది ఎవరు? పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు సినీ పెద్దల హడావిడి అంతా ఇంతా కాదు.
పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలని వేడుకుంటారు. చివరికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని అమాంతం రేట్లు పెంచేసుకుంటారు. ఒక్కో టికెట్ రేట్ను ఓ రేంజ్ లో పెంచేస్తారు. మరి బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు ఎవరి బెనిఫిట్ కోసం? జనాల అభిమానాన్ని టికెట్ల రూపంలో ఇంతగా దోచుకోవాలా? పైరసీ దోపిడీ అయినప్పుడు ఇది కూడా దోపిడీ కాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు బీభత్సమైన హైప్ క్రియేట్ చేసి మొదటి 2 రోజులు అడ్డంగా దోచుకోవడం దోపిడీ కాదా అని క్వశ్చన్స్ చేస్తున్నారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో సినీ నిర్మాతలు జనాల జేబులకు చిల్లు పెడుతుంటే మల్టీప్లెక్స్ యాజమాన్యాలు క్యాంటీన్ దోపిడీ మరో ఎత్తు. వాటర్ బాటిల్ 200కు అమ్మిస్తారు. కూల్ డ్రింక్స్ 300 అంటారు. పాప్కార్న్ కాంబో 400 తక్కువ ఉండదు. ఒక్కోసారి టికెట్ రేట్ల కన్నా పాప్కార్న్ ధరలే అధికంగా ఉంటాయి. అటు టికెట్ రేట్ల పెంపు, ఇటు క్యాంటీన్ ధరలతో మధ్యలో దోపిడీకి గురవుతున్నది సగటు ప్రేక్షకుడే. ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో థియేటర్కు వెళితే ఈజీగా 10,000 ఖర్చయిపోతాయి. అలా నెలకు 2 సార్లు వెళ్లినా అతని నెల జీతంలో సగం వినోదానికి సమర్పితం. మరో విచిత్రం ఏంటంటే థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎంఆర్పీలు ఉంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఎంఆర్పీకే విక్రయిస్తున్నామని క్యాంటీన్ల నిర్వాహకులు దబాయిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలు తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచినీళ్ల బాటిల్ను కూడా తీసుకెళ్లనియ్యరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధిలేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. అటు నిర్మాతలు, ఇటు థియేటర్ల యాజమాన్యాలు జనాలను నిలువునా దోచేస్తున్నాయి. సినిమాకు వెళితే రేట్ల సినిమా తప్పదని ఓటీటీ వరకు వేచి చూద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ల దోపిడీ నెక్స్ట్ లెవెల్. సబ్స్క్రిప్షన్ ప్లాన్లు భారీగా పెంచేశాయి. కొన్ని చిత్రాలైతే ఓన్లీ ఏదో ఒక ఓటీటీలోనే ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ అవుతుంది. అంటే సినిమా బాగుందన్న టాక్ వస్తే సచ్చినట్టుగా డబ్బులు కట్టాల్సిందే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా భారీగా దండుకుంటున్నాయి. దీంతో పైరసీ కేటుగాళ్లు మధ్యతరగతి జనాల ఇబ్బందులను క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా ఎడాపెడా అందరూ సినీ ప్రేక్షకులను దోచుకుంటున్నారు. పైరసీతో తమ కష్టాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్న సినీ పెద్దలు తమ దోపిడీ గురించి మాత్రం మాట్లాడరు. జనాలను పైరసీకి ఆశ్రయించేలా చేసిందే కొందరు బడా దర్శకులు, నిర్మాతలు, హీరోలు. సినిమా సూపర్ డూపర్ గా ఉంటుందని ఏవేవో ప్రచారాలు సృష్టించే థియేటర్కు పిలిచి జేబులు కొల్లగొడుతున్నారు. సినిమా టికెట్ ఎందుకు పెంచుతున్నారు అంటే భారీగా ఖర్చయ్యిందే. ఎందుకు ఖర్చయ్యిందంటే హీరోల రెమ్యునరేషన్ ఎక్కువ, హీరోయిన్లు వారి వెంట వచ్చే వారి 5 స్టార్ హోటళ్ల ఖర్చు ఎక్కువ, దర్శకుల పారితోషికము ఎక్కువేనంటారు. అందుకే ఇంత రేటు పెంచేశామంటారు. ఇంత రేటు పెట్టి కొనలేని వారు పైరసీ చూస్తే అయ్యో తమ కష్టం నీరుగారిపోయిందని లబోదిబోమంటారు. ప్రేక్షకుణ్ణి థియేటర్కు రప్పించడానికి టికెట్ రేట్లు మాత్రం తగ్గించరు. పైరసీ ముమ్మాటికి తప్పే. ఐబొమ్మ రవి లాంటి వారు చేసింది నేరమే. మరి సినీ పెద్దలు చేస్తున్నదేంటి? బెనిఫిట్ షోలు, క్యాంటీన్ రేట్లు ఎందుకంతగా పెంచేస్తున్నారని సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు. ఐబొమ్మ రవితోనే పైరసీ ఆగిపోదు. కొత్త కొత్త కేటుగాళ్లు వస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం టికెట్ రేట్లు, క్యాంటీన్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తేవడమేనంటున్నారు ప్రేక్షకులు.